లూకా సువార్త 18:9 నుండి. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. ప్రార్థన చీటికై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుండెను. అయితే ఈ సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుడికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు చెప్పాను. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఘనుడా, నీ కన్ననామమునకు వందనాలు. తండ్రి, ఈ దినము నీ పాదముల చెంత కూర్చొని నీ ముఖమును చూచుచు, దేవా, నీ స్వరం వినుటకు మేము సిద్ధముగా ఉన్నాం. ప్రభా, నీకు వందనాలు. ప్రేమ కలిగిన దేవా, నీ వాక్కును మా జీవితమునకు బహుమానముగా ఇస్తున్నావు. నీ ఈ దైవోపదేశము ద్వారా దేవా మమ్మలను దైవమానవులుగా మార్చుము. దేవా, నిన్ను మేము కలుసుకొని ఐక్యమునంది నిన్ను కలిగిన వారముగా ఈ లోకములో జీవించినట్లు, ఒక వైవిధ్య జీవితాన్ని మేము జీవించగలిగినట్లు సహాయం దయచేయండి. వచ్చిన ప్రతి బిడను నీ ఆత్మవశమందు ఉంచుకునండి ప్రభా. ఈ సంగతులు బిడలకు ఉపయోగకరంగాను వారి ఆత్మీయ జీవితపు ఎదుగుదల కొరకు ఎంతో ప్రయోజనకరంగా ఉండినట్లు నీ సహాయం అనుగ్రహించుమని, ప్రతి మాట వారి జీవితంలో నాటివేయమని, ఫలింపచేయమని యేసునామమున వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని సాన్నిధ్యంలో ఉన్న ప్రియ విశ్వాసులారా, క్రీస్తు యేసు యొక్క దివ్య దీవెన, ఆయన వాక్యం యొక్క ఫలింపు మన జీవితాల్లో ప్రభు అనుగ్రహించును గాక. దేవుని సాన్నిధ్యంలో ఉన్న ప్రియ విశ్వాసులారా, అనేక వారాలుగా మనము లూకా సువార్తలో ప్రభు కలుసుకొనిన సామాన్యుల జీవితాలని మనం చూస్తున్నాం. ప్రభు కలుసుకొనిన సామాన్యుల జీవితములు ఏ విధంగా ప్రభావితమైనాయో, ఏ విధంగా వారు మార్పు నొందారో, ఏ విధంగా వారు నీతి మార్గం వైపుకు మళ్లింపబడ్డారు అనే సత్యాలు మనం తెలుసుకుంటున్నాం. ఈ దినము ప్రభు చెప్పిన ఒక ఉపమానములో ప్రాముఖ్యమైన సంగతి మనం ధ్యానం చేస్తున్నాం. ప్రభుని కలుసుకొనిన వారి 2 జీవితాల్ని ఎత్తి చూపెడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ కథ చాలాసార్లు మనం విన్నాం, చాలాసార్లు ధ్యానించుకున్నాం, కానీ చాలా సత్యాలు ఇందులో ఉన్నాయి. ఇది చాలా భిన్నమైన 2 జీవితాల యొక్క కథ. 2 వ్యక్తుల్ని ఈ కథలో చెప్తున్నాడు. 2 కూడా చాలా విభిన్నమైన వారు. ఒకరి జీవితము మరొకరి జీవితానికి పూర్తి విరుద్ధ జీవితం. ఒక వ్యక్తికి అన్నీ ఉన్నాయి, పరలోకమునకు వెళ్ళే మార్గములో ఉన్నట్టు మొదట కనిపించాడు, కానీ చేరుకోలేదు. ఇంకొక వ్యక్తి తన దగ్గర ఏమీ లేదు దేవునికి చెప్పుకోవడానికి, తను నీతిమంతుడని చెప్పుకోవడానికి మచ్చుకు ఒక్కటి కూడా లేదు, ఒక్క నీతి క్రియ కూడా లేదు, కానీ అతడు పరలోకానికి వెళ్ళగలిగాడు. ఇద్దరి జీవితాలు చాలా భిన్నంగా మనం చూడొచ్చు. చాలా మంచిగా కనిపించే వాడు చివరికి చెడ్డగా కనిపిస్తాడు. కథ చివరికి వచ్చేసరికి మొదట చాలా చెడ్డగా కనిపించిన వ్యక్తి చివరికి మంచిగా కనబడతాడు ఈ కథలో.
ఇది చాలా భిన్నమైన కథ. దేవుని బిడ్డలారా, అసలు ఈ కథ చెప్పడానికి గల కారణం ఏంటో మనం చూడొచ్చు. 9వ వచనంలో చూస్తాం. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పాను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎవరితో ఈ కథ చెప్తున్నాడు ప్రభు అంటే, తామే నీతిమంతులమని తమ నీతిని నమ్ముకొని, దేన్ని నమ్ముకున్నారు? తమ నీతిని నమ్ముకొని ఇతరులను తృణీకరించువారు. ఇది ఇలాంటి వారితో ప్రభు చెప్పిన సందర్భంలో ఈ ఉపమానం ప్రభు చెప్పారు. దేవుని బిడ్డలారా, గమనించండి. తమ నీతి యందు విశ్వాసం ఉంచిన వారు వీరు. 2 ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటంటే, వీరు ఈ విధంగా అతిశయించడానికి కారణం వారి మతం. తాము నీతిమంతులమని చెప్పుకోవడానికి కారణము ప్రధానంగా వారికి ఏమిటంటే, తాము ఉండిన మతము, యూదా మతము వారికి కారణం, తాము నీతిమంతులం అనుకోవడానికి. రెండోది, తమ్మును తాము గొప్పగా ఎంచుకోవడం, తమ్మును తాము గొప్పగా భావించడం. ఈ కారణాల వలన తాము నీతిమంతులమని చాలా అతిశయించేవారు. దేవుని బిడ్డలారా, ఈ కథ మనందరము కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. ఇది ప్రధానంగా మనం పరిశీలించాలి. ఈ కథ మనందరికీ చెందిన కథే. ఈ కథ మన కోసం. ఎవరి కోసం? మన కోసం. మనం ఎంత మతపరముగా ఉంటామో మనకి ఆపద కూడా ఉంది. ఎంత ముందుంటామో అంత జాగ్రత్తగా ఉండాలి కూడా అని. ఈ ఇద్దరి జీవితాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఈ ఇద్దరు ఆలయానికి వచ్చి ప్రార్థిస్తూ ఉన్నారు. ఇద్దరి ప్రార్థనల గురించి చెప్తున్న కథ. ఇద్దరి ప్రార్థనలు, వారు చేసిన ప్రార్థనలు వారి జీవితాన్ని తెలియచేస్తున్నాయి. ఒక వ్యక్తి పరిసయ్యుడు, ఇంకొకడు సుంకరి. ఒక వ్యక్తి పరిసయ్యుడు, ఇంకొకడు సుంకరి, అనగా పన్ను వసూలు చేసేవాడు. ఈ కథ అర్థం చేసుకోవడానికి మనం గొప్ప మేధావులు కానవసరం లేదు, కానీ మనకు చాలా సులభంగానే అర్థమవుతుంది. ఈ కథలో పరిసయ్యుడు మంచి వ్యక్తిగా మనం చూడొచ్చు. ఈ యొక్క సుంకరి చెడ్డ వ్యక్తిగా కనబడుతున్నాడు. ఈ కథ యొక్క మొదటి భాగాన్ని మనం చదివితే పరిసయ్యుడి జీవితం చాలా గొప్పగా కనబడుతుంది మనకి. ఎవరైనా అతని జీవితం గురించి జాగ్రత్తగా వింటే అలాగ ఉండాలని ఇతరులకు కూడా చెప్తారు. అతడి జీవితాన్ని చూసి అందరూ అలా బ్రతకాలని కోరుకుంటారు. అయితే ఈ సుంకరి జీవితాన్ని చూస్తే గనక అతడు చాలా చెడ్డ వ్యక్తిగా, భయంకరమైన వృత్తి చేస్తున్నవాడిగా మనము చూడొచ్చు. దేవుని బిడ్డలారా, ఈ కథను మనం ధ్యానం చేస్తే యేసు ఇద్దరితో కూడా వ్యవహరించడం మనం చూస్తాం. ఈ కథ చివరికి వచ్చేటప్పటికి మంచివాడు అన్నవాడు చెడ్డవాడుగా, చెడ్డవాడు అన్నవాడు మంచివాడిగా, ఇద్దరు అదృష్టం తిరగబడిపోయింది, తిరోగమనములకు వెళ్ళింది, తారుమారైపోయినాయి వీరి జీవితాలు. అయితే మొదటిగా మనం చూస్తే ఈ పరిసయ్యుడు జీవితాన్ని మనం చూస్తే ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేయాలి. ఈ పరిసయ్యుడు గురించి మొదటి సంగతి ఏమిటంటే, నిజంగా అతడు మంచివాడు. పరిసయ్యుడు ఎవరు? నిజంగా మంచివాడు. ఈరోజు మనం పరిసయ్యుడు అని ఎవరైనా అంటే మనం చాలా చెడ్డ పేరుగా మారిపోయింది. ఎందుకంటే ఈ పరిసయ్యుడి కథ వలన, ఆ కాలంలో పరిసయ్యులు ప్రభువుని చంపడం వలన మనం పరిసయ్యుడు అనే మాట తీసుకోవడానికి ఇష్టపడం. ఎవడైనా మనల్ని పరిసయ్యుడు అంటే మంచి బిరుదుగా తీసుకోం కదా, అది తిట్టులా తీసుకుంటాం. కారణం ఏమిటంటే ఆ కాలంలో పరిసయ్యుల్ని ప్రభు తప్పు పట్టడం కావచ్చు, పరిసయ్యులు ప్రభుని సిలువ వేయించి చంపడం కావచ్చు. ఈ కథ వలన మనం పరిసయ్యుడు అనే పదాన్ని చాలా చెడ్డగా చూస్తున్నాం. కానీ
మొదటి శతాబ్దంలో ఈ పరిసయ్యుడు అనే పదం చాలా పవిత్రమైన పదం, చాలా పరిశుద్ధమైన పదం. ఇది దేవుని బిడ్డలారా గమనించండి. పరిసయ్యుడు అని ఈరోజు అంటే మనం బాధపడతామేమో, కానీ ఆ రోజు చాలా అతిశయం. యేసు కాలంలో పరిసయ్యుడిగా ఉండడం అవమానకరం కాదు, అది చాలా ఘనత. అందుకనే పౌలు కూడా అంటాడు, నేను ఇదిగో ధర్మశాస్త్ర విషయంలో పరిసయ్యుని అని గొప్పగా చెప్పాడు. ధర్మశాస్త్ర విషయంలో నేను పరిసయ్యుని నీ ఘనంగా చెప్పాడు దాని గురించి. పరిసయ్యుడు అనే పదము చాలా ఘనమైన పదమే. అయితే ఈ పరిసయ్యులు ఎవరు అంటే, ఆ కాలంలో చాలా ఉన్నత స్థితిలో ఉండేవారు, ఉన్నతమైన హోదాలో ఉండే వ్యక్తులు ఈ పరిసయ్యులు. వీరు చాలా గనులుగా ఎంచబడేవారు. దేవుని బిడ్డలారా ఎక్కువ మంది ఉండేవారు కాదట, వీరు చాలా అరుదుగా ఉండేవారు. కొంతమంది మాత్రమే ఉండేవారు పరిసయ్యులు అనేవారు. చాలా ఘనంగా సమాజం చేత గౌరవింపబడేవారు. పరిసయ్యుడు చాలా నిష్కపటమైన భక్తి కలిగిన వారు. పరిసయ్యులు అంటే ధర్మశాస్త్రాన్ని బాగా అవకాశన చేసిన వారు. పరిసయ్యుడు అని చెప్పుకోవడం చాలా ఘనంగా ఎంచబడేవారు ఆ కాలంలో. చాలా శాస్త్రం ఎడల చాలా అవగాహన కలిగిన వారు వీరు. చాలా భక్తి కలిగిన జీవితాలు వీరివి. కాబట్టి గమనించండి, ఇలాంటి జీవితం ఈ పరిసయ్యుడు. ఈ పరిసయ్యుడు చాలా ఘనంగా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. ప్రార్థనా జీవితంలో ఎక్కువ గడిపేవారు ఈ పరిసయ్యులు. అయితే ఈ సుంకరి అలాంటి వాడు కాదు, చాలా భయంకరుడు. ప్రజలను పీడించేవాడు, జలగలాంటి వాడు. వారి రక్తం తాగేవాడు, వారి సొమ్ము అన్యాయంగా దొంగిలించేవాడు. గత వారం చెప్పుకున్నాం జక్కయ్య గురించి. అతడు అన్యాయంగా చాలామంది సొమ్ము లాక్కునేవారు ఈ సుంకర్లు. చాలా భయంకరమైన జీవితం. ఎవరు కూడా ఇష్టపడేవారు కాదు, వారిని అసహించుకునేవారు, వారిని చూసి ఉమ్ము వేసేవారు, వారిని వెలివేసేవారు, దేనికి పిలిచేవారు కాదు. నిజంగా సమాజానికి చాలా చీడపురుగులు లాంటి వారు ఈ యొక్క సుంకర్లు. వీరు సామాన్యుల్ని నుండి గొప్పవారు వరకు అందరినీ కూడా మోసం చేసేవారు. భయంకరమైన, అందరు అసహించుకునే రోమీల కొరకు వారు పనిచేసేవారు. వారు చాలా అపవిత్రులుగా పరిగణింపబడేవారు ఆ కాలంలో. అయితే మనం చూస్తే ఈ పరిసయ్యుని కథను మనం చూస్తే చాలా ఘనమైన వాడు. అతను తన గురించి తానే చెప్పుకుంటాం మనం చూస్తాం ఈ ప్రార్థనలో. తన గురించి తాను చెప్పుకున్నంత నిజమే. 18వ అధ్యాయము 11వ వచనంలో పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీ కృతజ్ఞత స్తుతులు చెల్లించున్నాం. అతడు చెప్పేదంతా నిజమే. నేను ఇతర వ్యక్తుల్లా లేను, చోరుల్లాగా. ఎలా లేను? చోరులు, దొంగల్లా లేను, అన్యాయము చేయట్లేదు నేను, అది నిజమే. వ్యభిచారులు కాదు, గమనించండి, నేనే పాపము చేయట్లేదు. ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను. ఇక్కడ చెప్తున్నాడు, నేను మోసగాడిని కాదు, దొంగని కాదు, నేను ఇదిగో ఇవన్నీ చేస్తున్నాను, ఇంకేం చేస్తున్నాను చెప్తున్నాడు. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, వారానికి 2 సార్లు ఉపవాసం చేసేవాడట. దేవుని బిడ్డలను గమనించండి, 2 సార్లు ఉపవాసం చేసేవాడు. సహజంగా వీరు సోమవారం, గురువారాల్లో ఉపవాసం చేసేవారట వీరు. ఇంకా దశమ భాగం ఇస్తున్నాడు. దశమ భాగం అంటే చాలా ఖచ్చితంగా, మనం డబ్బులో మాత్రం తీస్తాంలో అన్నీ, వారు తినే ఆహారములో, సోపులో, అన్నిటిలో కూడా వారు దశమ భాగం ఇచ్చేవారు. వారు అంత ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని పాటించేవారు. పరిసయ్యులు అందరూ అలాగే జీవించేవారు. చాలా ఖచ్చితత్వమైన భక్తి వారిది. నేను మోసగాడిని కాదు, దొంగని కాదు అంటున్నాడు. నేను వ్యభిచారము చేయలేదు ఎప్పుడు అంటున్నాడు.
నిజాయితీగా ఉన్నాను, విశ్వాసపాత్రుడిగా ఉన్నాను, మతం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాను అని చెప్తున్నాడు. ఇదంతా నిజమే, ఇందులో ఏ తప్పు లేదు, ఇందులో మనం తప్పు పడడానికి ఏమీ లేదు. అలా జీవించేవాడిని మనం చాలా గౌరవిస్తాం కూడా. అని ఉపవాసం చేశానని తిట్టుకుంటామా? దశంభాగం ఇచ్చానని తిట్టుకుంటామా? ఏ పాపం చేయలేదంటే గౌరవిస్తామా లేదా? చాలా నీతిమంతుడండి, చాలా భయభక్తులు కలిగిన వాడన్నా అని చాలా ఘనంగా ఎంచుతాం. దేవుని బిడ్డలారా గమనించండి, ఇతడు చెప్పేదంతా నిజమే, కానీ ఒక రకంగా ప్రభుకి అతడు చెప్తున్న విషయం ఎలా ఉందంటే, ప్రభా నాలాంటి వ్యక్తిని పొందుకోవడం నీ అదృష్టం అన్నాడు చెప్పాడు. నాలాంటి వాడిని పొందుకోవడం నీ అదృష్టం. చాలా పరిశుద్ధుల్లో నేను కూడా ఒకడిని అని చెప్తున్నాడు. నిజంగా అతడు అద్భుతమైన వ్యక్తే. అలా బ్రతకడం అది చాలా కష్టం కూడా. అలా బ్రతకడం చాలా కష్టం. 2 రోజులు ఉపవాసం చేయడం కష్టమే కదా. మీరు ఉపవాసాలు చేస్తారా? గమనించండి, చాలా కష్టం. 2 రోజులు వారానికి దశమ భాగం ఖచ్చితంగా ఇస్తున్నాడు. తన మనసు ఎన్నోసార్లు పాపం వైపు మళ్ళినా చాలా ఖచ్చితంగా నిక్కచ్చిగా దేవుని కొరకు నిలబడ్డాడు. ఏ పాపం చేయకుండా. అలా ఉండడం తేలిక? అలా బ్రతకడం సులువా? చాలా కష్టం అలా బ్రతకడం. కష్టమైన అలా బ్రతికాడు. చాలా నిజాయితీగా ఉన్నాడు. అతడు చెప్పే ప్రతి విషయము నిజమే. నిజంగా అలాంటి వాడు ప్రార్థిస్తుంటే అందరూ కూడా చాలా సంతోషంగా ఎదురు చూస్తారేమో. అలాంటి వ్యక్తితో కలిసి ఉండాలని కోరుకుంటారు ప్రతి వారు కూడా. అలాంటి వ్యక్తిని చాలా గౌరవిస్తారు ఎవరైనా సరే. అంత ఖచ్చితంగా నీతియుక్తంగా బ్రతికేవాడిని సమాజం ఏం చేస్తుంది? గౌరవిస్తుంది. దేవుని బిడ్డలారా అతన్ని ప్రేమిస్తాం. ఒకవేళ అలాంటి వాడు మన సంఘంలో ఉంటే మనం ఎంత మాత్రం అతన్ని విస్మరించాం, చాలా గౌరవిస్తాం. దేవుని బిడ్డలారా గమనించండి, అలాంటి వాడిని ఘనంగా ఎంచుతాం. అలాంటి వాడిని సంఘములో సముచిత స్థానంలో పెడతాం. దేవుని బిడ్డలారా గమనించండి, అతడు చెప్పే ప్రతిదీ నిజమే. దేవుని బిడ్డలారా అతడు చెప్పే ప్రతి సంగతి సత్యమే చెప్తున్నాడు. వాక్యం వింటున్న వాళ్ళ ప్రతి వారికి ఒక మాదిరిగా ఉంటాడు. తమ బిడ్డలకు అలాంటి వాడిని చూపెడతారు. అలా ఉండాలని పరిసేయుడిని చూపెడతారు. ఈ సుంకర్ని చూపెడతారా? చెప్పాలి, ఎవరు ఇష్టపడరు. దేవుని బిడ్డలారా గమనించండి, మనము ఎలా కనిపించాలని ఆశపడతామో అలా కనిపించే వ్యక్తి అతడు. కానీ చివరికి సాధించలేకపోయాడు. అతని ప్రార్థన దేవుడు వినలేదు. దేవుని బిడ్డలారా గమనించండి, అతడు మంచి వ్యక్తి అయినా నరకానికి పోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఈ కథ రెండో విషయం ఏమిటంటే, ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ, సుంకరి. ఎవరు? చాలా చెడ్డవాడు. అతడు పన్ను వసూలు చేసేవాడు. చాలా క్రూరమైన ఆలోచన, అత్యాశ కలిగిన జీవితం, క్రమశిక్షణ లేని బ్రతుకు, సొమ్ము కొరకు ఏ గడ్డి కరవడానికైనా సిద్ధపడేవాడు. మంచివాడు కాదు, అందరినీ దోచుకుంటాడు. కొంచెం సొమ్ము రోమీల కొరకు మిగతాదంతా తన జేబులో దాచుకునేవాడు. అతడు దొంగవాడు. దేవుని బిడ్డలారా చాలా భయంకరమైన పాపి. తాను పాపినని స్వయంగా ప్రార్థనలు కూడా ఒప్పుకుంటున్నాడు కదా. పాపినైన నన్ను ఏమన్నాడు? లోకం అనడం కాదు, తను తానే అనుకుంటున్నాడు. తనకు తానే తెలుసు ఏమని, పాపినని. కాబట్టి గమనించండి, అతడు ప్రార్థించాడు, పాపినైనా నన్ను కరుణించమని. ఇతడు చేసిన ప్రార్థన చాలా గొప్పది. పాపులందరిలో నేనే గొప్ప పాపినని తానే ఒప్పుకుంటున్నాడు. అత్యంత చెడ్డవాడిని, అత్యంత పాపిని నేనని ఒప్పుకుంటున్నాడు. పాపినైన నన్ను కరుణించు అంటున్నాడు. ఇది నిజమే. ఇతడు చెప్పింది కూడా అక్షరాల నిజమే. అతడు నిజంగా పాపి. ఒక రకంగా పాపినైన నన్ను అంటే పక్కన ఎవడైనా ఆమె నన్ను ఉండొచ్చు కదా. ఏమని, ఒకసారి ఓ పాస్టర్ గారు మేము మీటింగ్కి వెళ్ళామన్నమాట.
చక్కగా చాలా సరదాగా ఉంటాడు ఒక అబ్బాయి, పాస్టర్ గారు పాట పాడుతున్నాడు, దేవా పాపిని అని. పక్కన మా పాస్టర్లు, అవును ప్రభా నిజమే. గమనించిన కొన్నిసార్లు నిజంగా అతడు చేస్తున్న ప్రార్థన పక్కన ఏమని ఉండొచ్చు, అవును నిజమే ప్రభా అతడు పాపే, ఆమెనని ఉండొచ్చు. కానీ అతడు ప్రభు ముందు ఒప్పుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, పాపులందరిలోకెల్లా గొప్ప పాపితడు దేవుని బిడ్డలారా. కానీ చివరికి సాధించాడు అతడు. చివరికి ఎందుకు సాధించాడంటే అతడు చేసిన ప్రార్థన ఏమనుంది చూద్దాం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుడికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతడు చేసిన ప్రార్థన చాలా గొప్పది. ఈ చెడ్డవాడు, అందరి చేత తృణీకరింపబడినవాడు ఎందుకు రక్షింపబడ్డాడు? అతడు చేసిన ప్రార్థన కారణం. అతడు చేసిన ప్రార్థన గమనించిన, ఈ మంచివాడు ఎందుకు తప్పిపోయాడు? దానికి కూడా కారణం ప్రార్థనే. అతడు చేసిన ప్రార్థన. ఒకడి ప్రార్థన ఒకడిని పరలోకానికి తీసుకెళ్తే, ఒకడి ప్రార్థన ఒకడిని నరకానికి తీసుకెళ్ళిపోయింది. ఇతడు చేసిన ప్రార్థన చూడండి, 3 మాటలు. దేవా అంటున్నాడు, సరైన వ్యక్తికి ప్రార్థిస్తున్నాడు. ఎవరికి? మనుషుల దగ్గర ప్రార్థన చేయలే, ఎవరి దగ్గర చేశాడు? దేవా పాపినైన నన్ను, సరైన ఒప్పుకోలు చేస్తున్నాడు. సరి అయినా నేను నీతిమంతున్నా అంట్లా. చాలామంది పాపులు కూడా నేను పాపినని ఒప్పుకోరు, చాలామంది దాదాపుగా అందరూ. కానీ సరైన ఒప్పుకోలు, నేను పాపినైన నన్ను అంటున్నాడు. 3వది కరుణించు. సరైన అభ్యర్థన, సరైన ప్రార్థన, సరైన కోరిక. కరుణించు. ఏం చేయాలట? కరుణించు. దేవుని బిడ్డలారా గమనించండి, కరుణించు. ఈ కరుణించు అనే పదం చాలా గొప్పది. కరుణించు, కరుణ. దీన్ని మనం చూస్తే ఒక రకంగా అదొక ప్రాయశ్చిత్తం లాంటిది అన్నమాట. దేవా నాకు ప్రాయశ్చిత్తం చెయ్యి అన్నట్టుగా అతడు అడిగాడు. ప్రాయశ్చిత్తం అంటే ఏంటో తెలుసా? కానుక సమర్పించడం ద్వారా కోపాన్ని చల్లార్చడం అన్నమాట. కానుక సమర్పించడం ద్వారా కోపాన్ని చల్లార్చడం. దేవుని దయ అందించాలని అతడు ప్రార్థిస్తున్నాడు. కరుణించు ప్రభా అని అడుగుతున్నాడు. నా కొరకు నీవు న్యాయసింహాసనం మీద కాకుండా కరుణాపీఠం మీద కూర్చో అంటున్నాడు. దేని మీద? కరుణాపీఠం మీద కూర్చో. కరుణాపీఠం మీద కూర్చొని నన్ను కరుణించు, నా పాపాన్ని క్షమించు అంటున్నాడు. మనము మందిరములో చూస్తే ఇతడు మందిరములకు కూడా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? మందిరములకు వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. మందిరములో ఏముంటుంది? దేవుడు ఉండే స్థలం ఏదంటే అతి పరిశుద్ధ స్థలం. దేవుడు నివసించే స్థలం ఇది అతి పరిశుద్ధ స్థలము. దానికి ఎప్పుడు తెర వేసే ఉంటుంది. లోపల దేవుని మందస్సం ఉంటుంది. మందస్సం ఏ విధంగా ఉంటుంది? ఈ మందస్సం మనకు తెలుసు, చిన్న పెట్టెలాగా ఉంటుంది ఆ మందసం. దాన్ని సాక్ష్యపు మందసం, నిబంధన మందసం అని కూడా అంటారు. ఎందుకంటే అందులో దేవుని నిబంధన పలకలు ఉంటాయి. 10 ఆజ్ఞల పలకలు ఎందులో ఉంటాయి? ఆ పెట్టెల్లో ఉంటాయి. దీన్ని నిబంధన మందసం అని పిలుస్తారు. అందుకే దీని పరిశుద్ధతలకే పరిశుద్ధత అని పిలుస్తారు. ఈ మందసం చాలా గొప్పది. ఇది దేవుని సింహాసనం లాంటిది అన్నమాట. ఈ మందసము చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అయితే ఈ మందసం మీద ఒక పీఠం ఉంటుంది, కరుణాపీఠం. ఏం పీఠం చెప్పాలందరూ? కరుణాపీఠం. ఏం కోరుకున్నాడు ఇతడు? కరుణ.
అక్కడ ఏముంది? కరుణాపీఠం ఉంది పైన. ఈ పెట్టె పైన మూత దేంతో ఉంటుంది అంటే ఆ కరుణాపీఠంతో మూయబడి ఉంటుంది. లోపలేమో 10 ఆజ్ఞల పలకలు ఉన్నాయి, పైనేమో కరుణాపీఠం. ఏంటి కరుణాపీఠం అంటే 2 కెరూబులు బొమ్మలు ఉంటాయి, ఒకదానికొకటి చూసుకుంటూ ఉంటాయి. ఈ 2 మధ్య దేవుడు ఉన్నాడని అర్థం. ఈ 2 కెరూబుల మధ్య దేవుడు ఆసీనుడై ఉన్నాడని అర్థం. ఈ మందసం మీద ఈ కెరూబులు రెక్కలతో కప్పుకొని ఉంటాయి, నమస్కారం చేస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని ఏమన్నారంటే కరుణాపీఠం అన్నారు. ఈ కరుణాపీఠము మధ్యలో దేవుడున్నాడు. ఈ పెట్టెలో ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే 2 గొర్రె పిల్లలను తీసుకొని చీటీ వేసి, ఏ గొర్రె పిల్ల మీద చీటీ వచ్చిందో దాన్ని పక్కన పెట్టి ఇంకో గొర్రె పిల్లను వధించి దాని రక్తం పళ్ళెములో తీసుకొని సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలములకు వెళ్ళి ఈ 2 కెరూబుల మధ్య ఉన్న స్థలం మీద ఈ రక్తాన్ని చిలకరిస్తాడు. ఈ రక్తాన్ని ప్రాయశ్చిత్తార్థ రక్తం అన్నమాట. ఇశ్రాయేలీల పాపములన్నిటి కొరకు ఆ రక్తం అక్కడ చిలకరింపబడుతుంది సంవత్సరానికి ఒకసారి. దేవుని బిడ్డలారా, ఆ రక్తాన్ని తీసుకొని ఆ బంగారుపు కరుణాపీఠం మీద చిలకరించడం ద్వారా గమనించండి, ఈ ఏడాది పాటు సంవత్సరం అంతటి పాపాలన్నీ క్షమించమని అడుగుతాడు అనమాట. ఈ కరుణాపీఠం మీద ఆ రక్తం చిలకరించి ప్రజలందరి పాపాలు మరో ఏడాది పాటు ఏం చేయబడ్డాయి? మన్నించబడ్డాయి. మరో ఏడాది పాటు మన్నించబడ్డాయి. దేవుని బిడ్డలారా, గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళ ఎందుకు ఇదంతా అంటే దీని అర్థం ఏమిటంటే పరలోకములో ఉన్న దేవుడు తన ప్రజలను తీర్పు తీర్చుట ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు తీరుస్తాడు. దేని ప్రకారం? దేని ఆధారంగా తీర్పు తీరుస్తాడు? ధర్మశాస్త్ర ప్రకారము తీర్పు తీరుస్తాడు. కాబట్టి గమనించండి, ఎవరైతే ఈ ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తారో వారికి దేవుడు శిక్ష విధించాలి. దేవుని బిడ్డలారా, గమనించండి, ఆ 10 ఆజ్ఞల పలకల ఆధారంగా ప్రజలు తీర్పు తీర్చబడి వారికి శిక్షలు విధింపబడతాయి. వారందరూ శిక్షకు అర్హులు అన్నమాట. అయితే గమనించండి, ధర్మశాస్త్రానికి ఈ శిక్షకు మధ్య ఏది రానంత కాలం ప్రజలందరూ శిక్షింపబడతారు. అయితే ఈ యొక్క కరుణాపీఠం మీద ఏం చల్లబడుతుందంటే రక్తము చల్లబడుతుంది. ఏం చల్లబడుతుంది? రక్తము. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రక్తము చూసి, అంటే దేవుని తీర్పుకు దేవుని శిక్షకి మానవునికి మధ్య ఏం అడ్డొస్తుందంటే ఇప్పుడు రక్తం అడ్డొస్తుంది. ఏమడ్డొస్తుంది? ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము అడ్డుగా నిలబడుతుంది. ఈ రక్తము మానవులందరికీ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ తీర్పు నుండి, దేవుని కోపము నుండి, ఉగ్రత నుండి మానవ పాపములను క్షమిస్తుంది. దేని ఆధారంగా? ఈ రక్తం ఆధారంగా. ఈ రక్తం కానీ అడ్డు రాకపోతే వచ్చినోడల్లా శిక్షింపబడాలి. ఏం చేయబడాలా? నీ పాపములు క్షమింపబడవిక. నువ్వేం చేయబడతావు? శిక్షింపబడతావు. నువ్వు ఈ వారంలో ఈ పాపం చేసావు, ధర్మశాస్త్ర ప్రకారము గమనించండి, దీంట్లో తప్పిపోయావు, నీ దేవుణ్ణి సరిగ్గా ఆరాధించలేదు, నీకు శిక్ష. గమనించండి, నీ దేవుని నామం సరిగ్గా ఉచ్చరింపలేదు, నీకు శిక్ష. నీ తల్లిదండ్రులను నీవు సన్మానించలేదు, శిక్ష. చావడం. ఇంకా వ్యభిచరించావు, శిక్ష. నరహత్య చేసావు, శిక్ష. దొంగిలించావు, శిక్ష. పొరుగువాడు దాచించావు, శిక్షే. కానీ నీ పాపములు క్షమింపబడ్డాయి. కారణం ఏమిటంటే అక్కడ రక్తం ప్రోక్షింపబడింది. ఈ రక్తము నీకు అడ్డుగా నిలబడదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, గమనించండి,
వాక్యం వింటున్న వాళ్ళరా, ఈ ఈ ఈ యొక్క సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఓ దేవా, నేను చేసిన దాని ఆధారంగా కాదు, నాకు ప్రత్యామ్నాయంగా చిందింపబడిన రక్తం ఆధారంగా నన్ను కరుణించు అంటున్నాడు. దేన్ని బట్టి? నేను చేసిన దాన్ని బట్టి కాదు. నేను చేసిన దానికి శిక్షే వస్తుంది, కానీ నాకు ప్రత్యామ్నాయంగా ఏం చిందించబడింది? అక్కడ రక్తము ప్రోక్షింపబడింది. దాని ఆధారంగా నన్ను ఏం చేయి? కరుణించు అంటున్నాడు. గమనించండి, పాపి రక్తం వలన రక్షింపబడ్డాడు. ఇప్పుడు కరుణాపీఠము అందుకే ఇవ్వబడింది. కరుణాపీఠం మీద ఉన్న రక్తము క్రొత్త నిబంధనది. శిలువపై మరణించిన ప్రభు అయిన యేసుక్రీస్తును సూచిస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరి పాపాలు కూడా ఆయన తన రక్తము చేత క్షమించాడు. ఆయన రక్తం చిందించాడు మానవాళి పాపాలన్నిటి కొరకు. దేవుని బిడ్డలను గమనించండి, ఇప్పుడు నీకు దేవుడు తీర్పు తీర్చాలి, కానీ నీ తీర్పుకి నీకు మధ్య యేసు రక్తం అడ్డొచ్చింది. నీవు శిక్షింపబడవలసినది, కానీ ఇప్పుడు రక్షింపబడుతున్నావు. దేవుని బిడ్డలారా, నీ పాపములు పరిగణములోకి తీసుకోవాలి, కానీ ఆయన రక్తం వలన క్షమింపబడ్డాయి. ఏం చేయబడ్డాయి? దేవుని బిడ్డలారా, మధ్య యేసుక్రీస్తు అడ్డొచ్చాడు. దేవుని కుమారుడైన యేసు రక్తము ప్రోక్షింపబడడం ద్వారా మనందరము మన పాపము నుండి విడిపింపబడ్డాం. దేవుని బిడ్డలారా గమనించండి, మనం క్షమింపబడ్డాం. మన సొంత యోగ్యతతో కాదు, యేసుక్రీస్తు మనకు చేసిన దాని వలన. దేని బట్టి క్షమింపబడ్డా? యేసు మనకు చేసిన దాని వలన. మన పాపములను బట్టి అయితే మనకు శిక్షకు అర్హులమే, కానీ యేసుక్రీస్తు రక్తం వలన మనం తప్పింపబడ్డాము, క్షమింపబడ్డాము, తిరిగి ప్రేమింపబడ్డాము. ఈ చెడ్డ వ్యక్తి, ఈ సుంకరి చేస్తున్న ప్రార్థన అదే. కరుణించు అంటే ఆ కరుణాపీఠం మీద ప్రోక్షింపబడిన రక్తం ఆధారంగా నన్ను క్షమించి, నా పాపమును బట్టి కాకు, నా పాపమును బట్టి. పడమటికి తూర్పు ఎంత దూరమో మన పాపములను అంత దూరం పరిచాడట. దాని అర్థం ఏంటంటే, మళ్ళీ నీ పాపమును చూడ్డావు. ఏం చూడ్డావు? మనము క్షమించేసినా మళ్ళీ చూస్తాం పాపం కదా. ఆ రోజు నేను క్షమించాను కదా అంటే నువ్వు మళ్ళీ ఏం గుర్తు చేసుకున్నావు? పాపాన్ని నువ్వెప్పుడు మర్చిపో. మనం పాపం దూరంగా పెట్టాం, రెడీగా పెట్టుకుంటాం. ఈడు ఎప్పుడు దొరుకుతాడా, రెడీగా తీసి వాడదామని అదొక ఆయుధంలా పెట్టుకుంటాం మనం కదా. కానీ ప్రభు అలా పెట్టుకోలే, మర్చిపోయాడు, నీ పాపం దూరంగా పెట్టాడట. ఇక నీ పాపాన్ని పరిగణనలోకి తీసుకోడు. క్షమించాడంటే క్షమించాడు, మనకలా క్షమించడం కాదు. మనం క్షమించి క్షమ అంటారు కదా, క్షమించి మర్చిపోవడం. మనం క్షమించింది మర్చిపోతాం. ఏం మర్చిపోతా? క్షమించిన పాపాన్ని కాదు, ఆ పాపాన్ని క్షమించామన్నది మర్చిపోతాం, మళ్ళీ తెస్తాం ఆ సమస్య. ఆ రోజు నువ్వు అది చేసావు కదా అని మొదలెడతావు. మరి ఆ రోజు క్షమించేసావు కదా, అది నేను మర్చిపోయాను. ఏది మర్చిపోయాం? క్షమించింది మర్చిపోయాం, పాపాన్ని మాత్రం మర్చిపోలే. కానీ మన పాపాన్ని క్షమించింది ఆయన మర్చిపోతాడు. ఇక పాపం గుర్తు చేసుకోడు. ఇక దేవుని బిడ్డను, అందుకనే ఈ చెడ్డవాడు కరుణించబడ్డాడు. దేవుని బిడ్డను గమనించిన తన జీవితాన్ని వృధా చేసుకున్నాడు. అసలు పాపం చేసి దుష్టుడిగా, మోసగాడిగా, చెడ్డవాడిగా దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించాడు. దేవుని కరుణ ఆధారంగా క్షమింపబడ్డాడు. పాపినైనా నన్ను క్షమించు అన్నాడు, కరుణించమన్నాడు. అతనికి కరుణ వచ్చింది. ఏమొచ్చింది? దేవుని బిడ్డలారా, ఇది చెడ్డ వ్యక్తి యొక్క జీవితం. అతడు చేసిన ప్రార్థన తన నీతి క్రియలను ఆధారం చేసుకోలే. తనకే నీతి క్రియలు లేవు కూడాని. తన పాపాల్ని యేసు కరుణ వలన క్షమించమని అడిగాడు, అంతే. దేవుని మీద ఆధారపడ్డాడు.
అయితే మంచి మనిషి ఈ పరిసయ్యుడు ఎందుకు నశించిపోయాడు? ఇతనికి చాలా భయంకరమైన ముగింపు ఇచ్చాడు. మనం చదువుకుందాం 18వ వచనం 14వ వచనం చదువుకుందాం. 18, 14. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. అతని కంటే ఇతడు, ఎవరికంటే ఎవరు? పరిసయ్యుడి కంటే సుంకరి. ఏమయ్యాడట? నీతిమంతునిగా తీర్చబడ్డాడు. చాలా ప్రయాసపడ్డాడు ఈ పరిసయ్యుడు కదా, చాలా ప్రయాస. నీతిగా బ్రతకడం ప్రయాస కదా. ఇందాక చెప్పుకున్నాం, ఉపవాసాలు చేశాడు, ఏ శరీరేచ్ఛలకు తావివ్వలేదు, చాలా ఖచ్చితంగా ఉన్నాడు. గమనించండి, తను తాను కాపాడుకున్నాడు, చాలా కష్టపడ్డాడు. కానీ కష్టమంతా వృధా అయిపోయింది. తన నీతి మీద ఆధారపడ్డాడు. కానీ అతడి కంటే ఎవరు నీతిమంతుడు అయిపోయాడట? నీతిమంతుడు తన్ను తాను చేసుకోలే, దేవుడు చేశాడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఏం చేయబడ్డాడు? నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఈ మనిషి చెడ్డవాడు, పాపాత్ముడు, దుష్టుడు, దొంగ, పన్ను వసూలు చేసేవాడు. కానీ ఇంటికి ఎలాగెళ్ళాడంటే నీతిమంతుడ ఇంటికి వెళ్ళాడట. కానీ అవతల వ్యక్తి మంచివాడు, పరిసయ్యుడు, నైతికంగా గొప్పవాడు, మతపరంగా గొప్పవాడు, ధర్మశాస్త్రాన్ని గౌరవించాడు, పాటించాడు. కానీ ఇంటికి నీతిపరుడుగా వెళ్ళా. దేవుని బిడ్డలారా, పాపిగా ఇంటికి వెళ్ళాడు. చెడ్డవాడు నీతిమంతుడ ఇంటికి వెళ్ళాడు, క్షమింపబడి ఇంటికి వెళ్ళాడు, పాపము కడుక్కొని ఇంటికి వెళ్ళాడు, శుద్ధి చేసుకుని ఇంటికి వెళ్ళాడు, శాశ్వతమైన జీవితాన్ని సొంతం చేసుకున్నాడు, నిత్య జీవాన్ని పొందుకొని ఇంటికి వెళ్ళాడు. కానీ పరిసయ్యుడు తప్పిపోయాడు, పరిసయ్యుడు పోగొట్టుకున్నాడు. ఎందుకు అంటే ఈ వ్యక్తి ప్రార్థించినప్పుడు తను చేసిన మంచి అంతా దేవునికి చెప్పుకుంటున్నాడు, గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఎవరి ముందు? దేవుని ముందు చెప్పుకున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళ రైతుడు ప్రార్థించుకుంటున్నాడట, తనలో తాను ప్రార్థించుకున్నాడట. ఎవరిలో? తనలో తాను ప్రార్థించుకుంటున్నాడు. నేను ఇలా చేశాను, అలా చేశాను అని గొప్పలన్నీ చెప్పుకున్నాడు. పరిసయ్యుడు ప్రార్థన చేసినప్పుడు నేనెంత మంచివాడినో కదా ప్రభువా అంటున్నాడు. నేను చాలా గొప్పవాడిని అనుకుని చెప్తున్నాడు. నేను చాలా అద్భుతమైన వ్యక్తిని. ఇందాక చెప్పుకున్న నాలాంటి ఒక భక్తుడు దొరకడం నీ అదృష్టం అన్నాడు చెప్పాడు. ఎవరికే? దేవునికే చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, తను ఈ విధంగా ప్రార్థన చేసి ఆత్మవంచన చేసుకుంటున్నాడు, తను తాను మోసం చేసుకుంటున్నాడు. ఏం చేసుకున్నాడు? తను తాను మోసం చేసుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని దయ మీద ఆధారపడలేదు ఇతడు, పూర్తిగా తన నీతి మీద ఆధారపడిపోయాడు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా, ఇది చాలా గొప్పది. మీరు చూస్తే ఈ విషయంలో ఇంకొక ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, ఇతడు ప్రార్థించిన వెంటనే రక్షింపబడ్డాడు. తక్షణమే రక్షణ వచ్చేసింది. ఎవరికే? సుంకరికి. ప్రార్థించాడు, రక్షింపబడ్డాడు. గమనించండి, ఏం చేసి రక్షించుకున్నాడు? ప్రార్థనే. ఏం చేశాడు? అందరు చెప్పాలి. ప్రార్థనే చేశాడు, ఇంకేం చేయలే. ఈ ప్రార్థన ఒక్కటే, ఇంకేమైనా చేశాడా? గమనించండి, మనం అనుకోవచ్చు అంత సులభం కాదేమో, కానీ అతడు రక్షింపబడ్డాడు కదా. ఇంకేదైనా చేయాలేమో అంటే అతడు ఏమీ చేయలేదు కదా. ఏమైనా చేశాడా? ఇది కాక ఇంకేమైనా చేశాడా? ఏమి చేయలే. ఏమైనా వాగ్దానం చేశాడు, ప్రభువా భవిష్యత్తు అంతా జాగ్రత్తగా ఉంటాను, ఇక ముందు జాగ్రత్తగా ఉంటానని ఏమన్నా ప్రమాణం చేశాడా? చేయలే. గమనించండి, ఏమైనా దేవునితో ఒప్పందం చేసుకున్నాడా? చేయలే. అతడు చేయడానికి ఏ ఒప్పందం లేదు, అతడు ఏ వాగ్దానం చేయలేదు, దేవునికి ఏమి గమనించండి ఏమి ప్రతిఫలం ఇవ్వలే. ప్రభా ఇది తీసుకొని కొంచెం క్షమించే అన్నాడా?
ఏ ప్రతిఫలం ఇవ్వలే. గమనించండి, అతడు దేవుని దయ కోసం ప్రార్థించాడు, దయ అతనికి అందింది అంతే. దయ కోసం ప్రార్థించాడు, దయ పొందుకున్నాడు. అతడు దానికి అర్హుడు కాదు, కానీ అతనికి ఇవ్వబడింది. అది పొందడానికి అతడు అర్హుడు కాదు, కానీ అతనికి ఇవ్వబడింది. దేవుని బిడ్డలారా గమనించండి, పరిసయ్యుడు నేను అర్హుడిని కదా అని ప్రార్థించాడు, అందువలన కోల్పోయాడు. ఎందువలన కోల్పోయాడు? నేను అర్హుడిని ప్రభా, ఆ సుంకరి కంటే నేను అర్హుడిని, అతడి ప్రార్థన కంటే నా ప్రార్థన వినాలి నువ్వు, అతడి కంటే నేను యోగ్యుడిని అంటున్నాడు. దేవుని బిడ్డలను గమనించండి, అర్హత ఆధారంగా ఇతడు ప్రార్థించాడు. అతడు నేను అర్హుడిని కాదు, నీ కరుణ ఆధారంగా అతడు ప్రార్థించాడు. ఇతడి ప్రార్థన అర్హత మీద ఆధారపడింది, అతడి ప్రార్థన దేవుని కనికరం మీద ఆధారపడింది. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఈ సుంకరి అర్హత లేదని తెలుసు, అతడు దానికి అర్హుడు కాదని తెలుసు, కాబట్టి అందుకున్నాడు. అర్హుడు కాదనుకున్నాడు కాబట్టి అందుకున్నాడు. నేను అర్హుడిని అనుకున్నాడు కాబట్టి ఈ పరిసైడ్ ఏం చేయాల? అందుకోలేదు. అద్భుతం కాదా ఇది? దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని దయ అర్హులుగా అనిపించిన వారికే, ఎవడైతే నేను అర్హుడిని కాదనుకుంటాడో వాడికే దేవుని దయ. నేను యోగ్యుణ్ణి, పరిశుద్ధుణ్ణి, అర్హుణ్ణి అనుకునే వాడికి ఏం దక్కదో? దేవుని కనికరం దక్కదు, దేవుని ప్రాయశ్చిత్తం దక్కదు, దేవుని రక్షణ దక్కదు. నేను అర్హుడిని అనుకునేవాడికి, నేను అర్హుడిని కాదు అని ఎవరైతే తగ్గించుకుంటారో, యథార్థం తెలుసుకుంటారో, దేవుని కరుణ మీద ఆధారపడతారో వారికి దక్కుతుంది క్షమాపణ. వారవుతారు నీతిమంతులు, వారు వెళతారు మోక్షానికి. దేవుని బిడ్డలారా, ఈ కథ మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేయాలి. ఈ కథలో నుంచి 4 విషయాలు ధ్యానం చేద్దాం, 4 సూత్రాలు గమనించండి. మొదటిగా, మతపరమైన ఆత్మవంచన యొక్క విపరీతమైన ప్రమాదం గురించి ఈ కథ మనకు బోధిస్తుంది. మతపరమైన ఆత్మవంచన, మతపరమైన దానివల్ల గొప్ప ప్రమాదం ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, పరిసయ్యులు దానికి సూచనగా ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, పరిసయ్యులు నిజంగా దేవుని వాక్యంను భక్తిగా పాటించిన వారు, వారి జీవితాన్ని క్రమశిక్షణగా నడిపినవారు. కానీ గమనించండి, వారు దేవుని యథార్థంగా వెంబడించారు, బయటికి బాగానే ఉన్నారు, కానీ అంతరంగం దేవునితో ముడిపడి లేదు, దేవునితో ముడిపడి లేదు. దేవుని బిడ్డలారా గమనించండి, నీ జీవితము ప్రభువుతో ముడిపడి ఉండాలి. నీ అంతరంగం ముఖ్యం, బాహ్య ఆచారాలు కాదు. నువ్వు ఉపవాసాలు చేయొచ్చు, దశం భాగాలు ఇవ్వచ్చు, గమనించండి, నువ్వు అన్ని రకాలుగా ఉండొచ్చు, కానీ దేవునితో లోపల నీకు బంధం లేకపోవచ్చు, నీకేం ఉండకపోవచ్చు, బంధం ఉండకపోవచ్చు. నువ్వు దేవునితో సంబంధం లేకుండా బ్రతకొచ్చు. దేవుని బిడ్డలారా, దేవునితో నీ అంతరంగం కలుసుకోకపోతే భౌతికమైన ఎన్ని ఆచారాలున్నా అన్ని వ్యర్థమే. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. నీ జీవితాన్ని ప్రభువుతో నీ అంతరంగం కలుసుకోకపోతే భౌతికమైన ఎన్ని ఆచారాలున్నా అవన్నీ నిన్ను నరకానికి తీసుకెళ్ళడానికే ఉన్నాయి. దేన్ని తీసుకెళ్ళడానికే? దేవుని బిడ్డలారా గమనించండి, దేవునితో సంబంధము లేకుండా భౌతికమైన ఎన్ని ఆచారాలు సల్పినా అది నిన్ను నరకానికే లాక్కెళ్తుంది, అక్కడ తీసుకెళ్తుంది. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఇదిగో నువ్వు నరకానికి వెళితే చాలామంది ఉండొచ్చు, బైబిల్ బాగా చదివే వాళ్ళు ఉండొచ్చు, గమనించండి, చాలాసేపు మోకరించిన వారు ఉండొచ్చు, చాలా బాగా పాటలు పాడే వాళ్ళు ఉండొచ్చు, గమనించండి, ఘనమైన స్థానంలో ఉన్నవారు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. గమనించండి, నువ్వు ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. నువ్వు దేవునితో వారికి ఏమి లేదంటే సంబంధం లేదు, అంతరంగంగా ఏం లేదు, దేవుని కలుసుకోలేదు, వారు దేవునితో అనుసంధానమై లేరు,
దేవునితో డిస్కనెక్ట్ అయిపోయి ఉన్నారు. దేవునితో వారికి సంబంధం లేకుండా బ్రతుకుతున్నారు. దేవుని బిడ్డలు గమనించండి, వారు యేసుక్రీస్తు యొక్క వాస్తవికత లేదు వారి జీవితంలో. దేవుని బిడ్డరా గమనించండి, ఈరోజు నువ్వు కేవలం మందిరానికి రావడం వల్ల పరలోకానికి వెళ్ళిపో. దేవుని బిడ్డనా, సంఘ సభ్యుడు అయినంత మాత్రం పరలోకానికి వెళ్ళిపో. నీకు దేవునితో ఏముండాలంటే వ్యక్తిగత సంబంధం ఉండాలి. ఇది నీ ఏకాంత ప్రార్థన ద్వారా, వ్యక్తిగత ప్రార్థన ద్వారా, నీ మనసు దేవుని మీద కేంద్రీకరించడం ద్వారా, నీ అంతరంగ విశ్వాసము ద్వారా, నీ దేవుని మీద నీకున్న ప్రేమ ద్వారా, సన్నిధి అనుభవం ద్వారా మాత్రమే దేవునితో నీకేముంటుందంటే అనుబంధం, దేవునితో సంబంధం ఉంటుంది. దేవుని బిడ్డలారా గమనించండి, కేవలం మతపరంగా నువ్వు ఎన్ని రకాలుగా చేసిన దాన్ని బట్టి నువ్వు పరలోకానికి వెళ్ళవు అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, పరిచయుడు అన్ని రకాల మతాచారాలు పాటించాడు, పదాజ్ఞల ప్రకారం నడిచాడు. దేవుని బిడ్డలారా, వ్యభిచరించలేదు, మోసగిల్లలేదు, అన్యాయంగా నడవలేదు, ఉపవాసం చేశాడు, దశంభాగాలు ఇచ్చాడు, మతపరమైన అన్నీ ఉన్నాయి, బయటికి అన్ని రకాలుగా ఉన్నాడు. కానీ వాస్తవంగా అంతరంగం దేవునితో అనుసంధానమై లేదు. బాహ్యంగా బాగానే ఉన్నాడు, కానీ అంతరంగంగా అతడు దేవునితో కలిసి లేడు. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా గమనించండి, యేసుక్రీస్తుతో నీ జీవితం కలిసి ఉండకపోతే నువ్వు నరకానికే వెళతావు అనేది సత్యం. దేవుని బిడ్డరా, నువ్వు బాహ్య విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టి అంతరంగ విషయాల్ని నువ్వు విస్మరించకూడదు. దేవుని సంగమా, మనం చూస్తే ఇతడు చేసిన పొరపాటు ఏమిటి? దేవుని బిడ్డరా, ఒకటి గమనించండి, బాహ్య విషయాల మీద పరిసైడ్ లాగుంటే మీరు బాహ్యమైన వాటి మీదే దృష్టి ఉంచేటట్టు చేస్తుంది. దేని మీద? బాహ్య విషయాల మీదే, బయటికి కనబడే భౌతికమైన విషయాల మీదే. ఆధ్యాత్మికంగా దేవుని బిడ్డరా, నిన్ను నీవు గొప్పగా చూసుకునేటట్టు చేస్తుంది. నేను నాకులాగా ఎవడ ప్రార్థన చేయలేడు, నా అంతసేపు ఎవడ మోకాళ్ళ మీద ఉండలేడు, దేవుని బిడ్డరా నాకులా ఎవరు ప్రార్థన చేయలేరు, లేకపోతే నాకులాగా ఎవరు బైబిల్ చదవలేరు, నా అంత భక్తిగా ఎవడు ఉండలేడు అని నిన్ను నువ్వు హెచ్చించేసుకుంటావు భౌతికమైన విషయాల మీద పెట్టుకుంటే. దేవుని బిడ్డలు గమనించండి, అంతేకాదు నిన్ను నువ్వు గణపరుచుకోవడం వల్ల వచ్చే ఇంకో నష్టం ఏమిటంటే ఇతరుల్ని తక్కువగా చూస్తావు, ఇతరుల్ని కిందకు చూస్తావు. నీ కళ్ళు పైన ఉంటాయి, నీ మిగతా వాళ్ళని అలా చూస్తా, నీకంటే చాలా తక్కువ వారుగా చూస్తా, నీచంగా చూస్తా. నీదేమో ప్రార్థనేనా అని తేలిగ్గా చేస్తా. నువ్వు బైబిల్ చదువుతున్నావా, ఇదేం బైబిల్ చదవడం అంటావు, నువ్వు ఇదేం భక్తి అని తోలనాడుతూ ఉంటావు, ఎదుటి వాడికి తీర్పు తీరుస్తూ ఉంటావు. నిన్ను నువ్వు గణపరుచుకున్నప్పుడల్లా వచ్చే నష్టం ఏమిటంటే ఇతరులను ఎలా చూస్తా? తక్కువగా చూడడం మొదలుపెట్టా. ఇతడు చేసిన పని ఏంటి? అతడు గొప్పలు తను చెప్పుకోవచ్చు, తప్పులేదు. మరి ఈయన గురించి తక్కువగా మాట్లాడడం ఎందుకు? నేను ఆ సుంకరి వల్లైనను లేను అంటే ఇతన్ని ఎలా చూస్తున్నాడు? చాలా అధమంగా, అతన్ని చాలా నీచంగా చూస్తున్నాడు. ఇది పెద్ద సమస్య. భౌతికమైన విషయాల మీద దృష్టి పెడదాం. రెండోది, నిన్ను ఉన్నతంగా చూసుకుంటాం, ఇతరుల్ని చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా గమనించండి, పూర్తిగా నువ్వు దేవుని మీద ఆధారపడవు, నీ మీద నువ్వు ఆధారపడిపోతావు. నీ నీతి మీద నువ్వు, నీ నీతిని ఆధారం చేసుకొని పరలోకానికి వెళ్ళిపోవాలనుకుంటావు నువ్వు. వీటి వల్ల నీ జీవితాన్ని కోల్పోతావు. 4 విషయాలు ఇలాగా గమనించండి, కోల్పోయే వారిలో కనబడే 4 విషయాలు ఏమిటంటే, ఒకటి, బాహ్య విషయాల మీద దృష్టి పెడతారు. రెండోది, తమ ఆధ్యాత్మిక స్థితి చాలా ఉన్నతంగా చూసుకుంటారు. మూడోది, ఇతరుల యొక్క స్థితిని చాలా తక్కువగా నీచంగా చూస్తారు. నాలుగోదిగా గమనించండి, పూర్తిగా తమ పరిశుద్ధత ఆధారం చేసుకొని పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటారు. దీనివల్లనే వారు కోల్పోతారు. దేవుని బిడ్డలారా, దీనివల్లనే నిన్ను నువ్వు నరకానికి తీసుకెళ్తావు. వాక్యం వింటున్న వాళ్ళరా గమనించండి, ఎంత ప్రమాదం ఉంది. నువ్వు యేసుతో సంబంధం లేకపోతే, నీ ఆత్మ ఆయనతో గమనించిన అంతరంగం దేవునితో కలిసి ఉండకపోతే వచ్చే నష్టం ఇదంతా కూడా. ఈరోజు మనందరం కూడా మనల్ని మనం చూసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎందులోకి వస్తాను? పరిసైడ్లోకి వస్తానా?
సుంకరి వరుసలోకి వస్తానా? ఒకసారి ఇంటికి వెళ్ళి అద్దంలో చూసుకోండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏమని? నువ్వెవరు? నువ్వు పరిసయ్యుడివా? చెప్పాలి. సుంకరివా? నువ్వెవరివి? దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా, బయటికి అన్నీ బాగున్నాయి, ఇతడి జీవితం అంతా బాగుంది, బయటికి ఇతడికి అన్ని ఫలాలు ఉన్నాయి కదా, ఉపవాసం ఉంది, దశంభాగం ఉంది, ఇతడి జీవితంలో అన్ని ఫలాలు ఉన్నాయి కానీ వేరు లేదు. అంతే. ఏం లేదు ఇతనికి. ఫ్రూట్ ఉంది కానీ రూట్ లేదన్నమాట. ఏం లేదు, ఫ్రూట్ ఉంది కానీ రూట్ లేదు. రూట్ అంటే వేరు లేదు. పెద్ద సమస్య అది. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా, ఇది చాలా పెద్ద సమస్య. ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మనం ఏ తరహాలోకి వస్తామో. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా, నువ్వు గుడికి వెళ్ళడమో లేకపోతే ఇంకా మతాచారాలన్నీ పాటించడమో నీకు మోక్షానికి టికెట్ కొనిపెట్టదు. నీకు పరలోకానికి యేసుతో ఉన్న సంబంధమే తీసుకెళ్తుంది. ఎవరితో ఉన్న సంబంధం? దేవుని బిడ్డలారా గమనించండి, నీవు బయట ఆచారాలు చూసి నిన్ను నువ్వు వంచన చేసుకోకు, బయట భక్తి చూసి నీ ఆత్మ వంచన చేసుకోకు, నేను వెళ్ళిపోతాను అనుకోకు, మోసపోతున్నాను. ఇది మొదటి విషయం. రెండోది గమనించండి, దేవుడు విషయాలు మనకంటే భిన్నంగా చూస్తాడు. మనకలా చూడ్డు. దేవుడు మనకలాగా చూడడు. మనం ఎలా చూస్తామా? గుడికి వెళ్ళిపోతుంది, ప్రార్థిస్తుంది, అన్నిట్లో ముందుంటుంది, ఈవిడు కాకపోతే ఎవరు వెళ్తారు పరలోకానికి అనుకుంటా. దేవుడు మనకలా చూడ్డు, మన దృష్టితో చూడ్డు. గమనించండి, ఆయన సొంత ప్రవక్తనే అన్నాడు సమూయేలుని. సమూయేలు మోసపోతున్నాడు. దావీదు అన్నలందరూ వస్తున్నారు, ఈడే ఎంత పొడుగ్గా ఉన్నాడు, ఎంత బాగున్నాడో, ఈడే అయి ఉంటాడు అనుకుంటున్నాడు. 2-3 సార్లు చూసి దేవుడు అన్నాడు, ఇదిగో నీకులాగా నేను కాదు, మనుష్యుడు పై రూపం చూస్తాడు, నేను అంతరంగాన్ని చూస్తాను. సమూయేలు, నువ్వు తొందరపడి జడ్జి చేసేయకు, నువ్వు తొందరగా తీర్పు చెప్పేయకు, నేను చెప్తాను అంటున్నాడు. ఆయన ఏం చూస్తాడు? అంతరంగాన్ని చూస్తాడు. మనలాగా ఉండదు ఆయన చూపు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా, మనం ఇదివరకు చెప్పుకున్నాం, పరలోకానికి వెళ్ళిన తర్వాత వింతలు 3 ఉంటాయట. ఒకటి, మనం వెళ్ళగానే గమనించండి, అస్సలు ఊహించిన వాళ్ళు కనబడతారట అక్కడ. అసలు గుడికి రాలేదు, ఈవిడ అలాగ వచ్చింది అనుకుంటాను. దేవుని బిడ్డలారా గమనించండి, అస్సలు ఊహించని వారు అక్కడ ఉంటారు. ఊహించని చాలామంది వ్యక్తుల్ని పరలోకంలో చూస్తామట. అసలు మనం మన ఇంటిలోకే రానివ్వం, దేవుడేంటి ఆయన ఇంటిలోకి రానిచ్చాడని ఆశ్చర్యపోతావట. మనం ఇలాంటి మా ఇంట్లోకే రానివ్వం, ఇలాంటి దేవుడు తన ఇంటిలోకి ఎలా రానిచ్చాడు? గమనించండి, కుడివైపున దొంగ గురించి మనం చెప్పుకున్నాం. మీకు ఎంతమందికి అందులో ఒక మాట బాగా గుర్తు నాకు, ఈ భూమి మీద నీకు బ్రతికే హక్కు లేదు అని అతన్ని చంపేస్తున్నారట మనుషులు. కానీ దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడట? పరలోకంలో బ్రతికే అర్హత ఇచ్చాడట. నీవు ఎక్కడ బ్రతికే హక్కు లేదని చంపేస్తున్నారు? భూమి మీదే మనుష్యుల మధ్య బ్రతికే హక్కు లేదని నువ్వు చంపేస్తే, దోతల మధ్య బ్రతుకుదు రా అని ఎక్కడికి తీసుకెళ్ళాడు? అలాంటి వాళ్ళు కనబడతానమాట పరలోకంలో. ఆశ్చర్యపోతా, చిచ్చి ఈడొచ్చాడేంటి అనుకుంటావేమో. దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు లోపలికి అనుమతించని చాలామందిని దేవుడు పరలోకంలో అనుమతిస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మనకు లేని దయ ఆయనకుంది. మనకు లేని దయ ఆయనకుందని మనం అక్కడ కనిపెడతాం అనమాట. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా. రెండోది గమనించండి, మనం పరలోకానికి వెళ్ళినప్పుడు వీళ్ళు తప్పకుండా ఉంటారు పరలోకంలో, ముందు బెంచీల్లో వీళ్ళే కూర్చుంటారు అనుకుంటాను, చూసారా? వాళ్ళు కనబడరట. ఎక్కడ? పరలోకం. తప్పకుండా వీళ్ళే ఉంటారు అనుకుంటా. వీళ్ళు కాకపోతే ఎవరు వెళ్తారు పరలోకానికి అనుకుంటాను, చూసారా? వాళ్ళు కనిపించరు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ పరిసయ్యులు లాంటి వాళ్ళు కనిపించరు అనమాట. దేవుని బిడ్డలారా గమనించండి, వారు యేసుతో బయటికి అన్నీ బాగున్నాయి, అన్ని ఆచారాలు బాగున్నాయి, కానీ వ్యక్తిగత సంబంధం వారికి లేదు దేవునితో. దేవునితో ఏమి లేదు,
వ్యక్తిగత సంబంధం లేదు. భౌతికమైన అన్ని ఆచారాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా, కానీ వ్యక్తిగత సంబంధం లేదు. మనం జాగ్రత్త పడాలి ఈ రెండో వర్గంలోకి రాకుండా. ఏ వర్గంలోకి? ఈ రెండో వర్గంలోకి రాకుండా జాగ్రత్త పడాలి లేదా? మనం ఇదివరకు చెప్పుకున్నాం. మూడో వింత ఏంటంటే నేను వెళ్ళిపోయాను అనుకోవడం. ఎక్కడికి వెళ్ళిపోయా? నేను వెళ్ళడం ఒక వింత. దేవుని బిడ్డలారా, అది గమనించండి. ఇది రెండో సత్యము. మూడోది, అధ్వాన్నమైన భయంకరమైన పాపులు ఎక్కువగా పరలోకానికి వెళ్ళే జాబితాలో ఉంటారట. అధ్వాన్నమైన పాపం అస్సలు ఊహించలేము వీళ్ళ వెళ్తారని. వారుంటారు దేవుని బిడ్డలారా. ఎందుకంటే మేము రక్షింపబడమని వారికి తెలుసు, మేము పరలోకానికి వెళ్ళమని తెలుసు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ సుంకరికి స్పష్టంగా తెలుసు నేను ఎక్కడికి వెళ్ళను, పరలోకానికి 600 అయినా నేను ఎక్కడికి వెళ్ళను, పరలోకానికి వెళ్ళనని అవకాశమే లేదని తెలుసు. కానీ గమనించండి, పరిసయ్యుడు నేను తప్పకుండా వెళ్ళిపోతాను అనుకున్నాడు, కానీ ఇతడు అస్సలు వెళ్ళను అనుకుంటున్నాడు. ఎవరు పరలోకానికి ఎక్కువ ఎవరు వెళ్తారంటే ఇలాంటి వారు వెళ్తారు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, నువ్వెంత ఘోర పాపివో అంతగా దేవుని ఆశ్రయించు, నీకు అంత త్వరగా దొరుకుతుంది. చూడండి, మీరు ఎప్పుడైనా మంచు ప్రదేశాల్లోకి ఎప్పుడు వెళ్ళలేదు, మేము వెళ్ళలేదు అనుకోండి, సహజంగా మంచు పడి ఐస్ తోటి ఉంటుంది చూసారా, బాగా ఐస్ తోటి. మీరు నీళ్ళు మామూలు నీళ్ళు ఉన్నాయనుకోండి, వేడి నీళ్ళు ఉన్నాయి, ఏ తొందరగా గడ్డ కడుతుంది? సహజంగా మామూలు నీళ్ళు గడ్డ కట్టాలి కదా. కానీ మామూలు నీళ్ళ కంటే త్వరగా వేడి నీళ్ళే మంచు అయిపోతాయంట. తెలుసా మీకు? చాలామంది ఆ వేడి నీళ్ళు ఎంత తొందరగా అవుతాయంటే నీళ్లు పైకి విసిరేటప్పటికి కిందకి మంచు పడుతుంది. వేడి నీళ్ళు పైకి విసిరితే కిందకు మంచే పడుతుంది. మామూలు నీళ్ళు వేస్తే మామూలు నీళ్ళే పడతాయి కిందకి, కొంచెం చల్లగాయి. కానీ వేడి నీళ్ళు మంచే పడుతుందట. మీకు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా చూడండి మీరు కావాల్స్తే. వేడి నీళ్ళు, వేడి నీళ్ళు వెంటనే మంచు అయిపోద్దట. గమనించండి, అలాగే ఉంటుంది ఇది కూడా. సామాన్యంగా ఉన్నవాడు గమనించండి, పరలోకానికి వెళ్ళడం కష్టం. కానీ ఘోర పాపులు ఉంటారు చూసారా, వాళ్ళు ఫస్ట్ లిస్ట్లోకి వచ్చేస్తారనమాట. ఫస్ట్ లిస్ట్లోకి. దేవుని బిడ్డలారా ఆశ్చర్యపోతాం, వీళ్ళు అలాగే వెళ్ళిపోయారని. కాబట్టి ఎంత ఘోర పాపులకి ఇది గొప్ప శుభవార్త. నువ్వు గొప్ప వ్యభిచారవా, ఫస్ట్ నీ పేరు ఉండొచ్చు నువ్వు దేవుని ఆశ్రయించగలిగితే. దేవుని బిడ్డలారా, అయ్యో నీకు ముందు చాలా నీతిగా భక్తిగా బ్రతికాడు, ఇతరుని వదిలేసి ముందు లిస్టులో నేను చేర్చిన అండ. అక్కడ చాలామంది ఉన్నారు, యేసు వెంట నడిచిన శిష్యులు 12 మంది, వారి జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ముందు కుడివైపున ఉన్న దొంగను తీసుకుపోయాడు పరలోకానికి. ఫస్ట్ పరదైసులో యేసుతో పాటు అడుగుపెట్టినోడు ఎవడంటే కుడివైపున ఉన్న దొంగట. ఎవరు వెళ్ళిపోయారు? అయ్యో ఆదాము ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు, గొప్ప గొప్ప భక్తులు అందరూ ఉన్నారు పాత నిబంధనలో. వాళ్ళెవరు యేసుతో పాటు మొదట గృహప్రవేశం చేయలే అక్కడ పరదైసులా. కానీ ఎవరు చేశారు? దొంగ, భయంకరమైన దొంగ ముందు అడుగు పెట్టాడు. కాబట్టి గొప్ప పాపులు అనబడే వారందరికీ గొప్ప శుభవార్త ఇది. మీరు యేసు సిలువను ఆశ్రయించగలిగితే మిగతా వాళ్ళందరూ తలల మీద నుండి మీరే ఎక్కుతారనమాట పైకి. ఎక్కడికే? పరలోకానికి. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా జాగ్రత్త గమనించండి. చివరిగా, నువ్వు దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి, నీతిమంతుడిగా మారాలి అంటే ఆ చెడ్డ వ్యక్తి చేసిన పని నువ్వు చేయాలి, అతడు చేసిన ప్రార్థన నువ్వు చేయాలి, అతడు కోరిన దయ కరుణ నువ్వు కోరాలి. ఏం కోరాలి? కరుణ. ఏం కోరాడు? ఈ పరిసయ్యుడి ప్రార్థన చేయకో. ఏ ప్రార్థన చేయొద్దా? మనల్ని ఎవరైనా చేస్తున్నారా? చెప్పాలి. ఎందుకేవో ప్రభా అని అడుగుతాం కొంతమంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ పరిసయ్యుడి ప్రార్థనకి జవాబు రాదు. ఇలాంటి ప్రార్థన చేస్తే ఇంకా వెనకబడిపోతావు, జాగ్రత్త. ఇంకా
నిజంగా ఒక రకంగా పరిసేడు ఇంటికాడ ఉండి ఈ ప్రార్థన చేయకుండా ఉంటే కొంచెం బెటర్గా ఉండేమో. ఈ ప్రార్థన చేసి ఆయన రేటింగ్ ఇంకా కింద పడిపోయింది, ర్యాంకింగ్. కాబట్టి గమనించండి, ఈ ప్రార్థన నువ్వు అస్సలు చేయకు. ఏ ప్రార్థన చేయి? సుంకరి ప్రార్థన నేర్చుకో. కరుణించమని అడిగాడు. ఏమడిగాడు? కరుణించమని అడిగాడు. దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు కరుణింపబడాలి అంటే సుంకరి ప్రార్థన మీద ఆధారపడి అలాంటి ప్రార్థన చేయి, నీకు పరలోకం ఇస్తాడు. చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. చాలా కాలం క్రితం ఒక ఆయన ఒక పుస్తకం రాశాడు. అందులో ఒక చిన్న కథ, ఊహాజనితమైన కథ రాశాడు. కల్పిత కథ. ఆ కథ ఏంటంటే, పరలోకపు గుమ్మం దగ్గర పేతురు గారు కూర్చున్నట. ఎవరా? పేతురు గారు. ఈ పేతురు గారు కూర్చున్నాడు. ఆ ప్రవేశ ద్వారం దగ్గర ఎవరైనా రావాలంటే ఈయన ద్వారానే రావాలి. ఆ గుమ్మం దగ్గర కూర్చున్నాడు, రాసుకుంటున్నాడట. ఒక ఆయన వెళ్ళాడు, చక్కగా చాలా గొప్పవాడు, సంఘంలో చాలా గనుడు వెళ్ళాడట. వెళ్ళి ఈ పేతురు ముందు నిలబడ్డాడట. నేను పరలోకానికి వెళ్ళాలంటే చాలా సంతోషం, నీలాంటి వాళ్ళ కొరకే పరలోకం ఎదురు చూస్తుంది, కానీ వెళ్ళాలంటే నీకు 1000 పాయింట్లు రావాలన్నట్ట. ఎన్ని పాయింట్లు? 1000 పాయింట్లు. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, అందులో నీకు 1000 పాయింట్లు వస్తే పరలోకానికి వెళ్తావు అన్నట్ట. నేను రెడీ అన్నట్ట. ఎందుకంటే చాలా గొప్ప భక్తుడు ఆయన, చాలా గనుడు, సంఘంలో వెళ్ళాడు. మొదటిగా గమనించండి, 1000 పాయింట్లు సంపాదించాలి ఈయన అడుగుతున్నాడట. గమనించండి, నువ్వు నీ గొప్పలే నీకేమున్నాయో చెప్పుకో అన్నట్ట. నువ్వేం చేసావో చెప్పుకో అన్నట్ట. ఈయన అన్నట్ట, నేను 25 సంవత్సరాలు సంఘ పెద్దగా ఉన్నాను, సంఘములో అన్ని పాత్రలు పోషించాను, పరిచర్య చేశాను, యాజకునికి సహకరించాను అన్నట్ట. చాలా సంతోషం ఒకటని రాసుకున్నట్ట. రెండోది, ఇదిగో నేను నా సొమ్ము చాలా యథార్థంగా దేవుని కార్యక్రమాలకు ఖర్చు పెట్టాను, దేవుని ఈ అనేకులకు, పేదలకు నేను సహాయం చేశాను, చాలామందికి ఉపయోగపడ్డాను, ధార్మిక పనులకి, చాలా కార్యక్రమాలకి నా సొమ్ము వెచ్చించానంట. 2 రాసుకున్నట్టు. ఇంకేంటి నీ దగ్గర చెప్పడానికంటే, ఇదిగో నేను నా కుటుంబంతో నేను చక్కగా బ్రతికాను, నేనే చెడ్డ జీవితం జీవించలే, నా భార్యతో నేను సుఖంగా 50 ఏళ్ళు బ్రతికాను, బిడ్డలను కన్నాను, నేనే తప్పు చేయలేదన్నట్ట. 3 రాసుకున్నట్ట. గమనించండి, ఇంకేమున్నాయని అడుగుతున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇదిగో ప్రతి ఆదివారం నేను చక్కగా దేవుని కానుక దేవునికి ఇచ్చాను, నేను ఇవన్నీ చేశాను అని అన్నీ చెప్తున్నాడు. ఇది 4 చెప్పుకున్నాడట. 4 అయినాయి. 1, 2, 3, 4 అని లెక్కేసాడు. అప్పటికి ఈయనకి చెమటలు పట్టేస్తున్నాయి. అప్పటికి అయిపోయినాయి. ఈయన చెప్పుకోవడానికి ఏమైపోయినాయి? 4 అయినాయి. ఇంకెన్ని కావాలా? 1000 ఎన్ని కావాలి? ఇంకా 996 కావాలి. మొత్తం ఇవన్నీ చెప్పిన తర్వాత 1, 2, 3, 4 మార్కులు వేసాను, ఇంకా 996 చెప్పు అంటున్నాడట. ఇంక ఈయనకి చెమటలు పట్టి మోకరించన్నట్ట నిరాశతో. ఇలాగైతే దేవుని దయతో తప్ప ఎవడల్లేడు మారో పరలోకానికి అన్నట్ట. నీకు 1000 పడిపోయినాయి అన్నట్ట. ఎన్ని పడ్డాయి? దేనితో తప్ప? దేవుని దయ తప్ప నా క్రియల వల్ల నేను వెళ్ళలేను. ఇలాగైతే ఎవడు పరలోకానికి వెళ్ళలేడు దేవుని దయతో తప్ప అన్నట్ట. నీకు 1000 పడిపోయినాయి రా అన్నట్ట. ఎన్ని సంపాదించింది దేవుని దయ చెప్పాలి? మిగతా అన్నీ నీ క్రియలు ఎన్ని ఉన్నాయి? దేవుని బిడ్డలారా మనం చెప్పుకోవడానికి ఎన్ని వస్తాయి? చాలా తక్కువ ఉంటుంది. నువ్వు పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావా? ఇతరులా లెక్కేయకు. పరిసేడు కూడా లెక్కేస్తున్నాడు. ప్రభా 10వ భాగం, ప్రభా ఉపవాసం 2, నేను వేపించాను కాదు 3, సరిపోవే. ఇవి సరిపోతాయా నేను మోక్షాన్ని తీసుకెళ్ళడానికి? సరిపోవు. దేవుని బిడ్డలారా గమనించండి, నీవు అక్కడికి నీ క్రియల ఆధారంగా చేరుకోలేవు.
నీ పరిశుద్ధత, నీ నీతి ఆధారంగా పరలోకానికి చేరుకోలేవు. దేవుని బిళ్ళ గమనించండి. రక్షణ ఎప్పుడు మొదలవుతుంది తెలుసా? ఒక వ్యక్తి తన్ను తాను రక్షించుకోలేడు అని నిర్ధారణకు వచ్చే వరకు రక్షణ మొదలవుతుంది. తను తాను నాకు నేను రక్షించుకోలేను, నన్ను నేను రక్షించుకోలేను, నేనేదో చేసి నన్ను నేను రక్షించుకోలేను అని నువ్వు ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటావో అప్పుడు మొదలవుతుంది నీ రక్షణ. దేవుని బిడ్డలారా గమనించండి, పరలోకములోనట ద్వారం మీద ఒక గుర్తుంటుందట. అదేమనంటే పాపులకు మాత్రమే అని. ఎక్కడ? పాపులకు మాత్రమే. గొప్ప పాపులందరూ అందులోకి వెళ్తారు, రక్షింపబడి నీతిమంతులుగా తీర్చబడి ఆయన కనికరం ఆధారం చేసుకొని ఆయన కరుణాపీఠం వైపు చూచి ఆయన రక్తం వలన పరిశుద్ధపరచబడి గొప్ప పాపులందరూ ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తాడు. అందుకే మంచివాడైనా పరిసయ్యుడు తప్పిపోయాడు, చెడ్డవాడైనా ఈ సుంకరి రక్షింపబడ్డాడు. ఒక వ్యక్తి తన సత్కార్యాలు, తన గొప్పదనాలు వాటిని పట్టుకొని పరలోకానికి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, ఒకడు తన సత్కార్యాలు పట్టుకున్నాడు, మరొకడు దేవుని దయను పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడు? నా సత్కార్యాలతో, నా భక్తితో, నా పరిశుద్ధతతో నేను పరలోకానికి వెళ్ళిపోవాలనుకున్నాడు ఒకడు. ప్రభువా నీ దయనుతో తప్ప నేను పరలోకానికి వెళ్ళలేను అనుకున్నాడు ఒకడు. కానీ ఏది నగ్గింది? దేవుని కనికరమే అతను రక్షించింది. ఈరోజు మనందరం కూడా ఈ ప్రార్థన చేయాలి. పాపినైన నన్ను కరుణించు. చక్కని ప్రార్థన. దేవుని బిడ్డలారా, ఈ పాపిగా ఉండి పరలోకానికి వెళ్ళే, ప్రార్థించి పరలోకానికి వెళ్ళాడు. ఏం చేసి? ప్రార్థించి. చాలా సులువైన ప్రార్థన. ఏం కమిట్మెంట్ లెవెల్? ప్రభా నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, నీకు ఇలా చేస్తాను, ఇలా చాకరీ చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను. ఏమీ దేవుణ్ణి అడగల, కనికరాన్ని అడిగాడు, కనికరం దక్కిందంతే. చిన్న ప్రార్థన, చాలా సరళమైన ప్రార్థన. ఈ ప్రార్థన అతని జీవితాన్ని మార్చేసింది, తారుమారు చేసేసింది. గొప్ప అదృష్టం వచ్చింది అతని జీవితంలోకి. దేవుని కనికరం అతనికి దక్కింది. ఆ కనికరం అతన్ని మోక్షానికి తీసుకెళ్ళింది. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు ఎదుట నీ వాస్తవాన్ని గుర్తించు. ఉన్న 4 క్రియల్ని పట్టుకొని ఎలాడుకో, ఇవి నిన్ను మోక్షానికి తీసుకెళ్ళలేవు, మోక్షానికి తీసుకువెళ్ళలేవు. దేవుని కనికరం మీద ఆధారపడి అది తీసుకెళ్తుంది పరలోకానికి. అలాంటి ధన్యత ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. మోకరించుకుందాం. దయనిధి, ప్రేమ స్వరూపుడ, మహోన్నతుడానికి వందనాలు. నీ వాక్యంలో నుండి మాతో మాట్లాడావు. ప్రతి సంగతి లోతైన మర్మాలను తెలియచేస్తుంది. మేమందరము నీ ముఖ కాంతిలో ఉన్నాము. ఇప్పుడు ప్రభా, మేమందరము మా స్వభావాన్ని బట్టి పరిశీలి వంటి వారం మేము. క్షమించుము. మా అంతరంగ స్థితి భయంకరముగా ఉన్నది. సుంకరి వలె మా యథార్థ స్థితిని ఎరిగి నీ కరుణను ఆధారము చేసుకొని నీ కరుణాపీఠం ఎదుట వేడుకొని నీ కరుణ ఆధారముగా మేము క్షమింపబడి నీతిమంతులుగా మారి నీ రాజ్యాన్ని స్వతంత్రించుకుని ధన్యత దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.